Hello all and welcome to the Modern Teacher. So finally the wait is over. AP High Court notification for 2026 is out now and 300 vacancies తోటి రైట్ ఫ్రమ్ సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఆఫీస్ సబార్డినేట్ వరకు 300 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వీ హ్యావ్ ఏ ప్రపోజల్ దట్ ఆల్మోస్ట్ 240+ వేకెన్సీస్ తోటి వస్తుంది అని చెప్పని స్టార్టింగ్ నుంచి అన్నారు. సో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అన్ని వేకెన్సీస్ని కలుపుకుని ఆల్మోస్ట్ 300 వేకెన్సీస్ ఉన్నాయి మనకి. ఈవెన్ ది టాప్ మోస్ట్ పోస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. సో లెట్ us try and understand each and everything about this notification right from A నుంచి Z వరకు మొత్తం అని మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ ద వన్ నోటిఫికేషన్ 1/2026. ఇది ఏపీ హైకోర్ట్ వెబ్సైట్లో మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ గో త్రూ దిస్ ఎంటైర్ నోటిఫికేషన్. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ అంటే మనకి డిస్ట్రిక్ట్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ అలాగో హైకోర్టులో అసిస్టెంట్ అలాగా, లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడీ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్, ఇలాగ మొత్తం ఈ పోస్టులన్నిటికీ కూడా వీళ్ళు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. అండ్ ఇవన్నీ కలిపి మనకి 300 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి March 30 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి April 19 వరకు మనకి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ March 30. సో మనకి ఏపీ హైకోర్ట్ వెబ్సైట్ aphc.gov.in మనకి అప్లికేషన్ అనేది 30th March ఇది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ మనకి ఫీ కూడా సిమిలర్ 800 ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ అండ్ SCs అండ్ STsకి 400 రూపీస్ ఈచ్ పోస్ట్కి. ఇప్పుడు మనకి వేకెన్సీస్ ఎలా ఉన్నాయంటే సెక్షన్ ఆఫీసర్కి 5 వేకెన్సీస్ అండ్ వీళ్ళ యొక్క పే స్కేల్ చూస్తే మనకి సెక్షన్ ఆఫీసర్కి స్టార్టింగ్ బేసిక్ పే 57,100. ఇది బేసిక్ పేమెంట్కి. దీని మీద మళ్ళీ మనకి డియర్నెస్ అలవెన్స్ అండ్ హెచ్ఆర్ఏ ఉంటుంది. హెచ్ఆర్ఏ క్యాపిటల్ రీజన్ కాబట్టి మనకి అరౌండ్ 24% ఉంటుందన్నమాట. క్యాపిటల్ రీజన్లో హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, దాని మీద గవర్నమెంట్ ఇచ్చే డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది. సో సెక్షన్ ఆఫీసర్కి ఇట్ విల్ బీ అరౌండ్ ఆల్మోస్ట్ లైక్ మనకి ఇన్హాన్స్ శాలరీ అరౌండ్ 70,000 వరకు ఉంటుంది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ పొజిషన్స్ యాజ్ వెల్, సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, అప్పర్ డివిజనల్ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, ఇలా మనకి డిఫరెంట్ పోస్టులకి మనకి ఇక్కడ బేసిక్ పేస్ ఉన్నాయన్నమాట. అండ్ అసిస్టెంట్స్ అండ్ టైపిస్ట్, ఎగ్జామినర్ ఈ పోస్టులకి మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడొచ్చు. అండ్ ఈవెన్ ఫర్ ది కంప్యూటర్ ఆపరేటర్ 31 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న వేకెన్సీస్ అన్నిటికీ కూడా మళ్ళీ మనకి ఇఫ్ యూ లుక్ ఎట్ ది బ్రేకప్, మనకి కేటగిరీ వైజ్ బ్రేకప్ తీసుకునేటప్పుడు మనకి పోస్టులు అనేవి తగ్గిపోతాయి అనమాట. ఓకే. అండ్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మనకి ప్రీవియస్గా ఉన్న డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ లాగా కాకుండా ఇది ఓవరాల్ స్టేట్కి జరుగుతాయి కాబట్టి, సో దిస్ ఇస్ ఫర్ ది ఎంటైర్ స్టేట్. మనకి డిస్ట్రిక్ట్లో ఇది లోకల్, నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ ఉండదు అనమాట ఇక్కడ మనకి. సో ఓవరాల్ స్టేట్కి జరుగుతాయి ఇవి. సో నో నీడ్ టు వరీ అబౌట్ యువర్ లోకల్ క్యాండిడేచర్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేచర్. ఓకే. సో ఇవి మనకి వీటికి సంబంధించిన బేసిక్ పేస్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ దీని మీద హెచ్ఆర్ఏ అండ్ డిఎన్ఎస్ అలవెన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి హైకోర్టు కాబట్టి, హైకోర్టు అనేది క్యాపిటల్ రీజన్ ఏరియాలో ఉంది కాబట్టి ఇక్కడ మనకి హెచ్ఆర్ఏ అనేది బాగా ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు ది అదర్ ఏరియాస్. ఈవెన్ మీ రెగ్యులర్ సిటీస్ లైక్ మీరు విశాఖపట్నం కానీ లేకపోతే ఈవెన్ అదర్ ఏరియాస్లో ఉన్నా కానీ మనకు అక్కడ హెచ్ఆర్ఏ కొద్దిగా తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి క్యాపిటల్ రీజన్లో హెచ్ఆర్ఏ అనేది మ్యాక్సిమం హెచ్ఆర్ఏ అనమాట. నా ఇక్కడ మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి దెర్ ఈస్ అ స్లైట్ చేంజ్ ఇన్ ద మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఏంటంటే ప్రీవియస్గా ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ అండ్ ఈవెన్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్ ఎగ్జామ్స్లో కూడా మనం చూసింది ఏంటంటే వీ హ్యావ్ అన్ 80 మార్క్స్ ఎగ్జామ్. ఆ 80 మార్క్స్ ఎగ్జామ్లో 40 మార్క్స్ దే అలొకేటెడ్ ఇట్ ఫర్ జీకే 40 మార్క్స్కి ఇచ్చారు అండ్ 40 మార్క్స్ ఇంగ్లీష్ ఇచ్చారు. బట్ నౌ దే చేంజ్డ్ ఇట్. సో ఇక్కడ ఒక సబ్జెక్ట్ని కంప్లీట్గా రిమూవ్ చేసేస్తారనమాట, దట్ ఈజ్ ఇంగ్లీష్. సో ఇప్పుడు సెక్షన్ ఆఫీసర్ కనుక్కోండి, వీ హ్యావ్ 3 సబ్జెక్ట్స్. జనరల్ నాలెడ్జ్ ఉంటుంది 20 మార్క్స్, మెంటల్ అబిలిటీ 10 మార్క్స్ అండ్ లా, సివిల్ అండ్ క్రిమినల్ 50 మార్క్స్కి ఉంటుంది అనమాట, విచ్ ఈస్ ద కోర్ సబ్జెక్ట్ ఫర్ ది సెక్షన్ ఆఫీసర్. సో అందుకే సెక్షన్ ఆఫీసర్కి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో, ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీలో దే కెప్ట్ లా యాజ్ ఏ ప్రైమరీ ఎలిజిబిలిటీ. కంపల్సరీగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ఫర్ ది పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్. ఓకే. అండ్ ఫర్ ద రిమైనింగ్ అదర్ పీపుల్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, యూడీ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ స్టెనోగ్రాఫర్, వీళ్ళందరికీ కూడా మనకి 80 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది.
with GK for 40 marks and mental ability for 40 marks. So total 80 marks exam అనమాట. So this is the area where more సో ఎక్కువ మంది మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఆర్ ద పోస్ట్ ఇవన్నమాట. అండ్ ఆఫీస్ సబార్డినేట్కి మనకి జనరల్ నాలెడ్జ్ 50 మార్క్స్ అండ్ మెంటల్ అబిలిటీ ఫర్ 30 మార్క్స్ ఉంటుంది. సో దెర్ ఈస్ అ స్లైట్ చేంజ్ హియర్. ఇప్పుడు ఈ పోస్టులన్నిటికీ మళ్ళీ మనకి సపరేట్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది వేరువేరుగా ఉన్నాయి. సో లెట్ us look at that as well. But before that, here is an important announcement for you. సో ప్రీవియస్గా ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్స్ ఎగ్జామ్కి మన యూట్యూబ్ ఛానల్లో ది మోడర్న్ టీచర్ ఛానల్లో ఐ ప్రొవైడెడ్ యూ వేరియస్ వీడియోస్, వెదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఆర్ జనరల్ నాలెడ్జ్. ఐ ప్రొవైడెడ్ యూ అబండెంట్ సోర్సెస్ అండ్ ఎగ్జామ్లో కూడా ఇవి మీకు చాలా యూస్ఫుల్ అయ్యాయి. అండ్ వీ హ్యావ్ మోర్ దాన్ 30+ సెలెక్షన్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్, ఏపీ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్స్ ఎగ్జామ్స్లో. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈవెన్ స్కిల్ టెస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వీ హ్యావ్ మోర్ దాన్ 50 members. Now, with the same kind of nature, what I'm going to do is, we are going to launch a full syllabus course for AP High Court Notification 2026. ఇది ఫుల్ సిలబస్ కోర్స్. ఇట్ విల్ కవర్ ఎంటైర్ జనరల్ నాలెడ్జ్. మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్లో ఏవైతే మెన్షన్ చేసిన టాపిక్స్ ఉన్నాయో అవన్నీ ఇందులో కవర్ అవుతాయి, అలాంగ్ విత్ మెంటల్ అబిలిటీ యాజ్ వెల్. మెంటల్ అబిలిటీ కూడా ఇందులో కవర్ అవుతుంది. నౌ ద కోర్స్ ప్రైస్ ఈజ్ జస్ట్ ఫర్ ₹1000 అండ్ యూ విల్ గెట్ దిస్ కోర్స్ విత్ 1 year వ్యాలిడిటీ. 1 year వ్యాలిడిటీ తోటి ఉంటుంది. అండ్ దిస్ కోర్స్ ఈజ్ అ బైలింగ్వల్ కోర్స్. మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లోనూ ఈ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. సో ఎట్ ద సేమ్ టైం అదే క్లాస్లో మీకు ప్రతి ఒక్క టాపిక్ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూ విల్ గెట్ డీటెయిల్డ్ నోట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. ప్రతి టాపిక్కి కూడా మీకు డీటెయిల్డ్ నోట్స్ వస్తుంది అలాంగ్ విత్ టెస్ట్. So for the first 25 members, you can avail ₹250 off. Use the coupon code early250, and if you use this coupon code, you will get ₹250 off, and you can get this course just for ₹750. అయితే ఈ కోర్స్ని ఎక్కడ పర్చేస్ చేయాలి? జస్ట్ గో టు ప్లే స్టోర్ అండ్ ఇన్స్టాల్ అవర్ అప్లికేషన్ ది మోడర్న్ టీచర్. ఆ మోడర్న్ టీచర్ యాప్ని మీరు కనుక డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అండ్ క్రియేట్ ఏ లాగిన్. మీరు లాగిన్ అయ్యి మీ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. దెన్ ఇన్ ది హోమ్ పేజ్ ఇట్ సెల్ఫ్, ఆ డాష్ బోర్డ్లోనే మీకు ఫస్ట్ కోర్స్లో ఇది డిస్ప్లే అవుతుందన్నమాట. ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ 2026 ఫుల్ సిలబస్ కోర్స్. ఓకే, ఈ సాటర్డే నుంచి మీకు ఈ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. 28th March 2026 నుంచి ఈ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది మీకు ఫర్ ది 1 year వ్యాలిడిటీ. సో 2027 28th March వరకు మీకు ఈ క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. రేపు మళ్ళీ ఇంకోసారి డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, యూ కెన్ యూస్ దిస్ సేమ్ కోర్స్. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఫ్రమ్ మై సైడ్. నౌ లెట్ us మూవ్ టు ద నోటిఫికేషన్. అండ్ ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ని మనం చూద్దాం. Now this is the breakup of vacancies. As I told you, మొత్తం మనకి 300 వేకెన్సీస్ కనిపించినా కానీ ఇందులో మీ కేటగిరీకి అండ్ అదర్ కేటగిరీస్కి అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి మనం. Now if you look at this, so section officersకి 3 ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. సో 3 posts are in open category, 1 in EWS and 1 in BCB. ఓకే, అలాగా మనకి టోటల్ 5 వేకెన్సీస్. అండ్ పీడబ్ల్యూకి 1 వేకెన్సీ కింద చూపిస్తున్నారు ఇందులో హారిజంటల్ రిజర్వేషన్. అండ్ ఇట్ ద సేమ్ టైం మనకి మొత్తం ఈ మిగిలిన పోస్ట్ అన్నిటికీ కూడా మనకి ఇక్కడ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ చూడొచ్చు. యాజ్ పర్ దిస్ మీరు మీ కేటగిరీకి ఏ దాంట్లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయో చూసుకుని దానికి అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ పోస్ట్ ఉందనుకోండి, ఆల్మోస్ట్ 31 పోస్ట్ ఓపెన్ కేటగిరీలో మనకు కనిపిస్తున్నాయి, 7 in EWS. అండ్ ప్రతి కేటగిరీలో కూడా మనం కంపల్సరీగా అట్లీస్ట్ 1 పోస్ట్నైనా చూడొచ్చు. ఓకే, సో ఓవరాల్గా మనకి 300 వేకెన్సీస్ కనిపిస్తున్నాయి అనమాట. బట్ హియర్ ఈజ్ ది క్యాచ్, మనకి ఇన్ని వేకెన్సీస్ ఉన్నా కానీ ఇందులో మీరు కనుక నార్మల్ జస్ట్ డిగ్రీ చదివితే అన్ని పోస్టులకి ఎలిజిబుల్ కాదు. వై? బికాస్ దెర్ ఆర్ సర్టెన్ క్రైటీరియాస్ హియర్. మనకి ప్రతి దానికి కూడా ఒక ప్రాపర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటేనే మనం ఈ పోస్ట్కి అప్లై చేయడానికి అర్హులం అవుతాం. సో ఫస్ట్ ది సెక్షన్ ఆఫీసర్. ఈ సెక్షన్ ఆఫీసర్ అనేది ఇట్ ఈస్ ఏ గెజిటెడ్ పోస్ట్. ఇందులో కంపల్సరీగా 3 years or 5 years ఆఫ్ లా డిగ్రీ ఫినిష్ చేసి ఉండాలన్నమాట. ఎవరైతే LLB చేస్తారో అట్లీస్ట్ వాళ్ళకి మటుకే ఈ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ ద వన్. అలాగే సీనియర్ సిస్టమ్ అసిస్టెంట్ అనుకోండి, కంపల్సరీగా బీటెక్ కానీ లేకపోతే MSc కంప్యూటర్ సైన్స్ కానీ చదువు ఉండాలి. అండ్ దాంతోపాటు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెట్వర్క్ అండ్ సర్వర్ మెయింటెనెన్స్. ఓకే, సో ఇలా కొన్ని అడిషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఫర్ ది పోస్ట్ ఆఫ్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్. దెన్ కంప్యూటర్ ఆపరేటర్ కనుకోండి, సో ద పర్సన్ షుడ్ హోల్డ్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కంపల్సరీగా. అండ్ దాంతోపాటు టైప్ హయ్యర్ అయ్యి ఉండాలి.
సో దే షుడ్ హోల్డ్ దిస్ టైపింగ్ సర్టిఫికేట్, హయ్యర్ టైపింగ్ సర్టిఫికేట్ ఉండాలి. సో క్లియర్గా ఇందులో మెన్షన్ చేశాడు. ప్రీవియస్గా మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్లో లోవర్ ఉన్నా పర్లేదు, ఒకవేళ హయ్యర్ వాళ్ళు లేకపోతే లోవర్ వాళ్ళకి మేము ఆప్షన్ ఇస్తాం, ఛాన్స్ ఇస్తామని చెప్పని మెన్షన్ చేశారు ప్రీవియస్గా. బట్ హియర్ దే డిడ్ంట్ మెన్షన్ ఎనీథింగ్ లైక్ దట్. టైప్ రైటింగ్ హయ్యర్ అని చెప్పని క్లియర్గా మెన్షన్ చేశాడు విత్ 45 words per minute. అసిస్టెంట్ లైబ్రేరియన్కి సో దే మస్ట్ హోల్డ్ దిస్ డిగ్రీ ఇన్ లా. సో 3 years 5 years కోర్స్ రెండిట్లో ఏదో ఒకటి. అండ్ దాంతోపాటు బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, సో ఇది కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఈజ్ అ సపరేట్ సర్టిఫికేట్ కాల్డ్ కంప్యూటర్ స్కిల్స్ ఫర్ మెయింటైనింగ్ లైబ్రరీ ఎవిడెన్స్ బై ద ఇది మనకి ఒక సర్టిఫికేట్ ఉంటుందన్నమాట. సో దే షుడ్ హ్యావ్ దిస్ స్కిల్ యాజ్ వెల్. సో ఇలాగ అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్కి ఈ పర్టికులర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలి. ఆ లైబ్రేరియన్ గ్రేడ్ 2కి సో దే షుడ్ హోల్డ్ ఎ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్, ఈ రెండిట్లో ఏదో ఒక దాంతోపాటు బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ డిగ్రీ కూడా ఉండాలి వాళ్ళకి కంపల్సరీగా. అండ్ అప్పర్ డివిజనల్ స్టెనోగ్రాఫర్కి అయితే డిగ్రీ, అండ్ దాంతోపాటు షార్ట్ హ్యాండ్ 120 words per minute. అండ్ అలాగే ఇంగ్లీష్ హై గ్రేడ్, ఇంగ్లీష్ టైప్ హయ్యర్ ఉండాలన్నమాట, 45 words per minute. అండ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి మటుకు ఓకే ఆల్మోస్ట్ లైక్ మనకి ఇవి 70 పోస్టుల వరకు ఉన్నాయి. అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ ఆల్మోస్ట్ ఒక 30 పోస్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిటికి కలిపి మనకి ఆల్మోస్ట్ దగ్గరకు 90 to 100 అనుకోండి. వీటికి మటుకు జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్. అది కామర్స్ అయినా పర్లేదు, లేకపోతే బిఏ అయినా పర్లేదు, బిఎస్సీ అయినా పర్లేదు, ఇంజనీరింగ్ అయినా పర్లేదు, వాట్ ఎవర్ ద డిగ్రీస్, ఆ డిగ్రీ కనుక కంప్లీట్ అయినట్టయితే యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్. ఓకే. అండ్ టైపిస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి టైపిస్ట్కి కాపీస్ట్కి డిగ్రీ ఉండాలి, ఏ డిగ్రీ అయినా పర్లేదు. దాంతోపాటు టైప్ హయ్యర్ కంప్లీట్ అయి ఉండాలి విత్ 45 words per minute. ఇది టైపిస్ట్కి కాపీస్ట్కి. దెన్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి, అండ్ దాంతోపాటు టైప్ హయ్యర్ కంప్లీట్ అయి ఉండాలి. ఓకే. స్టెనోగ్రాఫర్కి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, దాంతోపాటు షార్ట్ హ్యాండ్ 80 words per minute పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ 45 words per minute తోటి ఉండాలి. ఇది స్టెనోగ్రాఫర్కి. ఆఫీస్ సబార్డినేట్కి 10th లేదా 7th క్లాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ అది కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్ మటుకు ఒకవేళ వాళ్ళు కనుక అపియర్ అయినట్టయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి. ద పీపుల్ హూ ఆర్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ షల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ దిస్ పోస్ట్. అంటే మీరు ఒకవేళ డిగ్రీ అలా లేదా ఇంటర్ కంప్లీట్ చేసే వాళ్ళు అయితే మీరు కనుక ఈ ఆఫీస్ సబార్డినేట్కి అప్లై చేస్తే మేబీ నెక్స్ట్ టైం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కనుక మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంది మీకు అని చెప్పని వాళ్ళకి తెలిసిందనుకోండి, దే కెన్ త్రో అవుట్ యువర్ అప్లికేషన్ ఎస్ఐ. ఓకే. సో ఇవి మనకి ఈ పర్టికులర్ పొజిషన్స్కి వాళ్ళు ఇచ్చిన ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే. అండ్ ఏజ్ లిమిట్ ఏంటి ఈ పోస్టులన్నిటికీ? సో దే గేవ్ ది ఏజ్ లిమిట్ 18 నుంచి 42 yearsకి. సో మినిమం ఏజ్ ఈజ్ 18 అండ్ మ్యాక్సిమం ఏజ్ ఈజ్ 42 years. అండ్ అలాగే మనకి ఎవరికైతే కొన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా వీళ్ళందరికీ కూడా మనకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కనిపిస్తుంది. ఎస్టీస్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 5 years. అండ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి యాజ్ పర్ దేర్ రూల్స్ వాళ్ళకు కూడా మనకి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది కనిపిస్తుంది. నౌ ఈలోపు మీరు ఈ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేలోపు కంపల్సరీగా మీరు గ్యాదర్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే యూ నీడ్ టు హ్యావ్ ఆల్ యువర్ సర్టిఫికేట్స్ రైట్ ఫ్రమ్ 10th standard నుంచి మీ గ్రాడ్యుయేషన్ వరకు మీకు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు గ్యాదర్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకే. సో పాస్ సర్టిఫికేట్స్ అవి. అండ్ అలాగే మీరు గనక రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకుంటున్నట్టయితే మీకు ఆ రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేది కావాలి. సో వాట్ ఎవర్ ది క్యాస్ట్ సర్టిఫికేట్ దట్ యూ హ్యావ్, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళైతే ABCDE ఇలా మనకి డిఫరెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా. సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు కనుక ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాపర్గా వీళ్ళకి ప్రొవైడ్ చేయకపోయినట్టయితే మిమ్మల్ని ఓపెన్ కాంపిటీషన్లోకి కన్సిడర్ చేస్తారనమాట. యూ విల్ లూజ్ యువర్ కేటగిరీ దేర్. మీ రిజర్వేషన్ అనేది మీరు కోల్పోతారు. అండ్ అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ EWS వాళ్ళకి 25 లేదా 26 ఇయర్కి సంబంధించిన ఈ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించిన EWS సర్టిఫికేట్ అనేది మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ PWD వాళ్ళకు కూడా లేటెస్ట్ సర్టిఫికేట్స్. సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద లేటెస్ట్ సర్టిఫికేట్. ఇప్పుడు 2023, 2024వి కాదు, 2025 or 2026 అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఉంటుంది, అది అప్లోడ్ చేయాలి.
అండ్ ఒకవేళ మీరు గనక ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ అయితే మీరు మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో నెక్స్ట్ మీరు గనక స్కిల్ టెస్ట్లు వాటికి ఉన్నట్టయితే దానికి రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు హోల్డ్ ఆల్ దీస్ సర్టిఫికేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. అండ్ ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో యూ నీడ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్ విత్ దీస్ థింగ్స్. అండ్ ఇక్కడ మనకి ఈ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో ఇందాక మీకు చెప్పాను మనకి ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని. సెక్షన్ ఆఫీసర్కి జనరల్ నాలెడ్జ్ విల్ బి ఫర్ 20 మార్క్స్, మెంటల్ అబిలిటీ 10 మార్క్స్, లా, సివిల్ అండ్ క్రిమినల్ 50 మార్క్స్కి ఉంటుంది. అండ్ మిగిలిన వాటిలన్నిటికీ కూడా మనకి జీకే అండ్ మెంటల్ అబిలిటీ చూస్తాం 40 అండ్ ఆఫీస్ సబార్డినేట్కి 50 and 30. ఇప్పుడు ఇందులోనే మనకి నోటిఫికేషన్లోనే ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ వస్తాయని చెప్పని క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీ కెన్ జస్ట్ ఫోకస్ ఆన్ దీస్ ఏరియాస్. సో ఈ ఏరియాస్లో మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ కనుకోండి, దిస్ ఇస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్. సో సెక్షన్ ఆఫీసర్ ఆల్మోస్ట్ లైక్ 57,000 బేసిక్ పే, ఇన్ హ్యాండ్ స్టార్టింగ్లోనే మనకి 75,000 వస్తుంది సాలరీ. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూర్చుంటారు వీళ్ళు. సో ఇప్పుడు మరి వీళ్ళకి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మనం వాళ్ళ యొక్క 80 మార్క్స్ ఆఫ్ ఎగ్జామ్లో చూసినట్టయితే జీకే 20 మార్క్స్. సో దిస్ ఈస్ 20 మార్క్స్. అండ్ మెంటల్ అబిలిటీ ఎంత, మెంటల్ అబిలిటీ ఫర్ 10 మార్క్స్. అండ్ రిమైనింగ్ 50 మార్క్స్ వాళ్ళకి లా రిలేటెడ్ సబ్జెక్ట్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్లో వీళ్ళకి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ ఎకానమీ, మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో ఈ 8 టాపిక్స్ ఇచ్చారు వీళ్ళకి జీకేలో ఫర్ 20 మార్క్స్. అండ్ అలాగే మెంటల్ అబిలిటీకి వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి ప్రీవియస్గా ఈ కోర్ట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో మెంటల్ అబిలిటీ లేదు, అట్లీస్ట్ ఫర్ ది హయ్యర్ పొజిషన్స్. సో మనకి ఆఫీస్ సబార్డినేట్కి, ప్రాసెస్ సర్వర్కి మెంటల్ అబిలిటీ ఉండేది. బట్ ఈ జూనియర్ అసిస్టెంట్కి కానీ ఈ పైన ఉన్న పొజిషన్స్ అన్నిటికీ మెంటల్ అబిలిటీ లేదు. సో ఫర్ ది ఫస్ట్ టైం వీళ్ళు మెంటల్ అబిలిటీని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. సో మెంటల్ అబిలిటీకి మరి ప్రిపరేషన్ ఎలా ఉండాలి దీనికంటే, సో ఇట్ షుడ్ బి ఎట్ ద లెవెల్ ఆఫ్ SSC CGL. సో గ్రాడ్యుయేట్ లెవెల్ అని చెప్పని మెన్షన్ చేశారు కాబట్టి SSC CGL రిలేటెడ్ టాపిక్స్ కనుక మనం ప్రిపేర్ అయినట్టయితే మనం ఈ మెంటల్ అబిలిటీలో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ సెక్యూర్ చేసుకోవచ్చు. సో సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ పజిల్స్, సిరీస్, వర్బల్ అండ్ నంబర్, రిలేషన్షిప్స్, కోడింగ్, డీకోడింగ్, వర్బల్ న్యూమరికల్, డిస్టెన్స్, సిలోజన్స్, లాజికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్. ఇవి మనకి మోస్ట్లీ రీజనింగ్ రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ మెంటల్ అబిలిటీ మొత్తం అంతా కూడా. సో మ్యాథ్స్ గురించి మనం ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్సెప్ట్ డిస్టెన్స్ ఆల్ అదర్ రిమైనింగ్ టాపిక్స్ ఆర్ వెరీ మచ్ ఈజీ. ఓకే. అండ్ లా దగ్గరకు వచ్చేటప్పటికి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, లిమిటేషన్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అండ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఇవి సివిల్ రిలేటెడ్. అండ్ క్రిమినల్ రిలేటెడ్కి వచ్చేటప్పటికి BNSS, BNS, BSA ఈ 3 కూడా కొత్త లాస్ ఇవి. అండ్ అలాగే వీటి యొక్క ప్రీవియస్ లాస్ అయిన ఇండియన్ పీనల్ కోడ్, IPC, CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, NI యాక్ట్ అండ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఇవన్నీ కూడా సెక్షన్ ఆఫీసర్కి ఉండే సబ్జెక్ట్స్ అనమాట. అండ్ ఈ టాపిక్స్ మీద వాళ్ళకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాగ వీళ్ళకి లా రిలేటెడ్గా 50 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ 30 మార్క్స్ విల్ బీ ఫ్రమ్ జీకే అండ్ మెంటల్ అబిలిటీ. అండ్ ఈ ఎగ్జామ్ అంతా కూడా మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. నా ఇప్పుడు మిగిలిన పోస్టులకు వస్తే ఫర్ ది పోస్ట్ ఆఫ్ అదర్స్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్ అండ్ మిగిలిన పోస్టులన్నిటికీ కూడా మనకి 80 మార్క్స్ ఆఫ్ ఎగ్జామ్, 40 ఫ్రమ్ జీకే అండ్ 40 ఫ్రమ్ మెంటల్ అబిలిటీ. ఇక్కడ మనకి జీకే సిమిలర్ టు వాట్ వీ హ్యావ్ ఇన్ సెక్షన్ ఆఫీసర్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఇలా 8 టాపిక్స్ ఉన్నాయి. మెంటల్ అబిలిటీ కూడా సేమ్, మనకి మోస్ట్లీ అన్నీ కూడా రీజనింగ్ రిలేటెడ్ టాపిక్సే ఎక్సెప్ట్ డిస్టెన్స్, అండ్ వీ కెన్ కవర్ దట్ యాజ్ వెల్. అండ్ ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేటప్పటికి హీర్ ఈజ్ ఎ ట్రికీ థింగ్. యాక్చువల్గా ఆఫీస్ సబార్డినేట్ పొజిషన్ రాసే వాళ్ళకే జీకే కొద్దిగా టఫ్, ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ థింగ్స్ ఇక్కడ మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ థింగ్స్ వస్తాయి. ఓకే. కరెంట్ అఫైర్స్ కన్ఫైనింగ్ టు ఆంధ్రప్రదేశ్, హిస్టరీ కన్ఫైనింగ్ టు ఆంధ్రప్రదేశ్, జియోగ్రఫీ కన్ఫైనింగ్ టు ఆంధ్రప్రదేశ్. సో ఇలాగా కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, పాలిటీ అండ్ గవర్నెన్స్, ఎకనామిక్స్, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ పర్స్పెక్టివ్ నుంచి వీళ్ళు సిలబస్ షీట్లో మెన్షన్ చేశారు, విచ్ ఈస్ యాక్చువల్లీ టఫ్.
ఓకే, సో దీనికన్నా ఆ సెక్షన్ ఆఫీసర్కి ఇచ్చే క్వశ్చన్ పేపర్ జీకే రిలేటెడ్ దానికన్నా కూడా ఆఫీస్ సబార్డినేట్కి ఇచ్చిన సిలబసే కొద్దిగా టఫ్ సిలబస్. అండ్ మెంటల్ అబిలిటీ దగ్గరకు వచ్చేటప్పటికి సేమ్ వాట్ వీ హ్యావ్ ఇన్ ది అదర్ పోస్ట్. సో మిగిలిన పోస్ట్లకి ఏవైతే మెంటల్ అబిలిటీ టాపిక్స్ ఉన్నాయో అవే టాపిక్స్ మళ్ళీ మనకి ఆఫీస్ సబార్డినేట్లో రిపీట్ అవుతున్నాయి. ఓకే, సో బట్ హియర్ ద థింగ్ ఈజ్ డిఫరెంట్. ఏంటంటే మనకి ఆఫీస్ సబార్డినేట్కి 50 మార్క్స్ అండ్ 30 మార్క్స్, ఇది జీకే విల్ బీ ఫర్ 50 అండ్ మెంటల్ అబిలిటీ మనకి 30 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఓకే, బట్ నో నీడ్ టు వరీ, వీఆర్ గోయింగ్ టు కవర్ దిస్ ఎంటైర్ థింగ్. మనకి వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ ఆర్ మెన్షన్ ఎక్సెప్ట్ ది లా, సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఉన్న ఈ లా అనే సిలబస్ తప్ప, బికాస్ దిస్ ఇస్ ద కోర్ సిలబస్ దట్ యూ విల్ లెర్న్ ఇన్ యువర్ ఎల్ఎల్బి ఆర్ ఎల్ఎల్ఎమ్స్. అందులో మీరు నేర్చుకునే సిలబస్ ఇది. ఎక్సెప్ట్ దట్ ఆల్ అదర్ టాపిక్స్ విల్ బీ కవర్డ్ ఇన్ అవర్ కోర్స్. సో ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ 2026 ఫుల్ సిలబస్ కోర్స్లో మనం ఎంటైర్ జీకే కవర్ చేస్తాం, జనరల్ నాలెడ్జ్, వాట్ ఎవర్ ద టాపిక్స్ దట్ ఆర్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ సిలబస్ షీట్. అండ్ దాంతోపాటు మెంటల్ అబిలిటీ కూడా మనం ఇందులో ఫినిష్ చేస్తాం. నా వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ హియర్? మీకు వీటిల్లో కంపల్సరీగా మీకు ఇందులోకి వచ్చేవేంటి, మీకు నోట్స్ వస్తాయి, బైలింగ్వల్ నోట్స్ ఉంటుంది, అండ్ అలాగే క్లాసెస్ కూడా బైలింగ్వల్ ఉంటాయి. అండ్ యూ విల్ గెట్ ఏ మెంటర్షిప్ ఫ్రమ్ మై సైడ్. సో whenever you have a doubt, మీరు ఆ డౌట్ని మన అప్లికేషన్లోనే వీ హ్యావ్ అన్ ఇన్బిల్ట్ చార్ట్ సిస్టమ్. మీరు అందులో మీ డౌట్ని రేస్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ పింగ్ మీ ఆన్ వాట్సాప్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యువర్ డౌట్. అండ్ ఫర్ ది ఫస్ట్ 25 మెంబర్స్కి మటుకు యూ కెన్ అవైల్ 250 రూపీస్ ఆఫ్. ఓకే, యూస్ దిస్ కూపన్ కోడ్ ఎర్లీ 250. ఈ కూపన్ కోడ్ని కనుక మీరు యూస్ చేసినట్టయితే యూ విల్ గెట్ 250 రూపీస్ ఆఫ్ అండ్ 750 రూపీస్కి మీకు ఈ కోర్స్ వస్తుంది విత్ 1 year వ్యాలిడిటీ. Okay, so see you again next time, and signing off, your modern teacher.